మీ పాదాలకు వందనాలు. కొని ఈ సమయంలో మీరిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తోత్రాలు. మరొక బుధవారం మీ సన్నిధిలో కలుసుకునే కృప ఇచ్చేందుకు స్తోత్రాలు. ఈ బుధవారం కూడికలో మీరు మమ్మలను దీవించండి. మీ వాక్యంతో మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని, డిస్టర్బెన్స్‌కు ఎటువంటి అవకాశం లేకుండా మీరే మహిమ తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవుని వాక్యంలో నుండి నిర్గమకాండం 25వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందామా? నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం. 25వ అధ్యాయము 31 నుంచి చదువుకుందామండి. నిర్గమకాండం 25వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుకుందాం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నగిషి పనిగా దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నగిషి పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక పక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగూడవలెను. ఒక కొమ్మలో మొగ్గ, పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు. అట్లు దీపవృక్షము నుండి బయలుదేరి కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్షము ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములు, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్షము ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమును, అదంతయు మేలిమి బంగారంతో చేయబడిన ఏకాండమైన నగిషి పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీయు 40 వీసెల బంగారముతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ప్రియులారా, గత వారం మనము గంగాళముని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మందిరాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని మందిరము 3 భాగాలు అనుకున్నాం. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో బలిపీఠము, గంగాళము అను 2 ఉపకరణాలు ఉంటాయి అనుకున్నాం. బలిపీఠము మారు మనసునకును, బలిపీఠము విరిగి నలిగిన హృదయానికి, జీవితము రక్షింపబడడానికి మూల కారణము అని చెప్పుకున్నాం. అలాగైతే ఇక రెండవదిగా, ప్రియ దేవుని బిడ్డలారా, గంగాళము దగ్గర స్నానం చేయుట, గంగాళం దగ్గర కాళ్ళు చేతులు కడుగుకొనుట, అనగా బాప్తిస్మానికి
దినదినము వాక్యముతో శుద్ధి చేసుకుని ప్రభు యొక్క ఆరాధనలోకి పాలు పొందే ఆత్మీయ జీవితానికి సాదృశ్యము అని చెప్పుకున్నాం. ఇక మనము గుడారంలోనికి ప్రవేశిస్తున్నాం. బాగా అర్థం చేసుకోవాలి. ఆవరణములో బయట ఉంటుంది కాబట్టి సూర్యుడి వెలుతురు ఉంటుంది. కానీ పరిశుద్ధ స్థలము గుడారము లోపల ఉంటుంది కాబట్టి గుడారము లోపల సూర్యుని కాంతి లేదా ఎండ లోపలికి ప్రవేశించదు, వెలుగు లోపలికి ప్రవేశించదు. అందుకోసం ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకు మొట్టమొదట కనపడేది ఏది అనగా వెలుగుచున్న దీపస్తంభము లేదా దీప వృక్షము అని అనుకున్నాం కదూ. మీకు ఆ యొక్క వాట్సాప్ లో వీడియో కాన్ఫరెన్స్ గ్రూప్ లో కొన్ని ఇమేజెస్ పంపించాను. ప్రత్యక్ష గుడారము అతి పరిశుద్ధ స్థలము లోపలికి వెళ్ళగానే తూర్పు నుండి లోపలికి వెళతాం. వెళ్ళగానే ఎడమ వైపు ప్రియులరా దీప వృక్షము ఉంటుంది. కుడివైపు సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఎదురుగా ఆ యొక్క మధ్య తెరకు ఎదురుగా ధూప వేదిక ఉంటుంది. అయితే వీటన్నిటిలో మనం మొట్టమొదట చూచేది ఎందుకు అంటే వెలుతురు లేకుండా ఏమీ కనిపించదు. అలాగైతే వెలుగుచున్న దీపస్తంభము కనిపిస్తుంది. వినరా? ఈ దీపస్తంభము దేనితో చేయాలి అనగా దేనితో చేయాలి అని చదువుకున్నాం. ఇదంతయు ఈ ఉపకరణములన్నీ 40 వీసెల బంగారముతో చేయవలెను. బంగారము దైవత్వానికి సూచన. దయతో గమనించాలి. బలిపీఠము తుమ్మకర్ర తయారు చేసి తుమ్మకర్ర మీద ఇత్తడి రేకు పొదిగినట్టుగా మనం చదివాం. రెండవది గంగాళము ఇత్తడితో పోత పోసినట్టుగా చదివాం. ఇవి రెండు ప్రాయశ్చిత్తానికి, పశ్చాత్తాపానికి, పవిత్రతకు గుర్తుగా కనబడుతున్నాయి, ప్రక్షాళనకు. అలాగైతే మూడవది ఈ దీప వృక్షము బంగారముతో చేయాలి. బంగారము దైవత్వానికి సూచన. కాబట్టి గమనించండి, బంగారము దైవత్వానికి సూచన. ఇది సంపూర్ణంగా పరిపూర్ణ దైవాత్మతో నింపబడిన వెలుగుతో సూచన కదండి. నిజమే. ఇంకో మాట, ఈ మందిరము లోపల ఈ దీపస్తంభము వెలుగు తప్ప మరేమీ ఉండదు. దీని గురించి ఇంకా వివరాలు మనం చెప్పుకుందాం. మనం చదివాం కదూ, ఇక్కడ ప్రకాండము శాఖలు అని మనం చదువుతూ వచ్చాం కదండి. మనం చదువుతూ వచ్చాం. చూడండి, ఇక్కడ దీనికి ఏముండాలి? దీప వృక్షమును చేయవలెను. 31వ వచనం. దాని ప్రకాండమును దాని శాఖలను నగిషీ పనిగా చేయవలెను. దాని కలిశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండముగా ఉండవలెను. వినరా? దానికి అది ఎలా ఉంది? వృక్షము అనగానే ప్రకాండము అనగా ప్రారంభ కాండము. ఏమండి? కాబట్టి మొదలు అని దాని అర్థం. మొదలు ఉంటుంది. దానికి ఇటు మూడు శాఖలు ఉంటాయి. ఇవి పైకి వెళతాయి. ప్రకాండములో ఒక దీపము, 3 శాఖలలో 3 దీపాలు, ఇటు 3 శాఖలలో 3 దీపాలు, 7 దీపాలు ఉంటాయి. ఈ యొక్క శాఖలు మొగ్గలతో, పువ్వులతో నగిషీ పనిగా చెక్కబడిన శాఖలు అని వ్రాశారు కదండి. ఇంకో చోట దాని గొట్టములు అని వ్రాశారు. అనగా ఈ మొగ్గలేంటి, ఈ పువ్వులేంటి, మనం వివరంగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు రండి. దాని ప్రకాండము, దాని శాఖలు ఎలా ఉండాలి? అవి ఏకాండముగా ఉండాలి. అంటే ఒకటే సరళ లేఖలో ఉండాలి. అనగా దీని అర్థం ఆయనతో సమానంగా
మనల్ని ప్రభువారు చూస్తూ ఉన్నాడు. రెండవది, ఆయనతో మనము ఆనుకొని ఉండాలి, ఆయనను ఆధారపడి ఉండాలి అనే మాటలు మనకు అర్థమవుతాయి. ఇంకా ముందుకు వెళదాం. ఈ యొక్క దీప వృక్షము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే సూచనగా మనం చెప్పుకోవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క దీప వృక్షము అయితే ఈ ఈ యొక్క శాఖలు ఏమిటి, ఈ యొక్క కలశములు ఏమిటి? రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త అని 15వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. విన్నరా? కాబట్టి ఈ వృక్షము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విన్నరా? యేసుక్రీస్తు వారు. ఇంకా 5వ వాక్యం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. విన్నరా? ఇక్కడ ప్రకాండము అనగా ఆ చెట్టు, ఆ మొదలు, ఆ ద్రాక్షావళి యేసు ప్రభువారే. ఇప్పుడు శాఖలు అనగా ఏం చెప్పండి? శాఖలు అనగా కొమ్మలు అని అర్థం. తీగలు మీరు అన్నారు ప్రభువారు. కాబట్టి మొదలు ప్రభు, ఆ ప్రక్కనున్న శాఖలన్నీ కూడా ఆయన యందు విశ్వాసముంచి రక్షించబడిన దేవుని బిడ్డలే. ఆయన యందు అతుకబడి ఉంటే కదండి, ఇక్కడ అదే మాట అంటున్నాడు, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉంటే తప్ప. కదండి, 5వ వాక్యం మనం చదివాం కదూ. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. విన్నదా? నిలిచి ఉంటే, కలిసి ఉంటే అనగా స్నేహితులారా, ఈ యొక్క మరి దీపవృక్షము, ఆ దీపవృక్షము యొక్క శాఖలు మీకు ఆ ఇమేజ్ ని పంపించాను. మధ్యలో ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యలో ఏముంటుంది గమనించండి. ఆ యొక్క ప్రకాండము ఉంటుంది. తరువాత ఇరుప్రక్కల ఏముంటాయండి? ఏముంటాయి అనగా శాఖలు ఉంటాయి. ఆ శాఖలు దీనితో కలిసి ఉండాలి. అంటే ప్రకాండముతో కలిసి ఉండాలి. ఈ కలిసి ఉండటానికి మధ్యలో ఏముందండి? మొగ్గలు, పువ్వులు ఉన్నాయి కదండి. దాని మొగ్గలు, దాని పువ్వులు ఇలా చెబుతూ వచ్చారు. ఒక్కొక్క దానికి మొగ్గలు, ఒక్కొక్క దానికి పిందెలు, ఒక్కొక్క దానికి ఇంకా అండి కలశములు ఉండాలి అన్నారు. ఏమండి? మొగ్గలు, పువ్వులు, కలశములు. ఏమండి? మొట్టమొదట వృక్షమునకు మొగ్గ వస్తుంది. గమనించారా? మొగ్గ వస్తుంది. ఈ మొగ్గ వస్తే ఈ మొగ్గ ప్రియ దేవుని బిడ్డలారా తర్వాత వికసించి ఏమవుతుందండి? పిందె అవుతుంది. దీన్నే ఫలింపు అంటారు. దేవుని కొరకు ఫలించే జీవితం. దేవుని నామానికి స్తోత్రం. ఈ మాటలు దయతో గమనించాలి అని ప్రభుపేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ప్రకాండమునకు ఈ యొక్క శాఖలు ఏకాండముగా ఉండాలి. ఇవి ఎలా ఉండాలండి? నగిషీ పనిగా ఉండాలి కదండి. నగిషీ పనిగా ఉండాలి. ఇంకో మాట, ఇవి కలిసి ఉండాలి. కలిసి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో కదండి, ఇవి కలిసి ఉండాలి అంటే ఆ ప్రకాండములో నుండి రావాలి. అనగా ఎవడైనను ఆయనలో నుండి రావాలి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యమునకు చేరలేడు అనే మాట మనం గమనిస్తూ వస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రకాండములు కలిసి ఉంటాయి. ఇవి నగిషీ పనిగా చేయబడతాయి.
కదండి. నగిషీపడిగా అంటే ప్రియులారా, ఇశ్రాయేలీయులు బంగారమును కరిగించి పోత పోసి ఏమండి ఒక అచ్చులో పోసినప్పుడు అది దూడైంది. కానీ ఇక్కడ అలా చేయకూడదు. దానికి దేవుడు నిర్మించిన రూపు చొప్పున దాన్ని చక్కడపు పనిగా చేయాలి. ఏమండి, రే- పేతురు రాసిన పత్రికలో మనం చదువుతాం. ఆయన ఏం చేస్తున్నాడండి? ఎఫెసీ పత్రికలో కూడా మనం చదువుతాం. ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయన మనల్ని కడుతూ ఉన్నాడు. సజీవమైన రాళ్ల వలె ఆయన మనల్ని కడుతూ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకో మాట, ఈ ప్రకాండము, ఈ శాఖలు ఒకే రూపాన్ని కలిగి ఉండాలి. విన్నదా? ఒకే రూపాన్ని కలిగి ఉండాలి. అంటే క్రీస్తు ప్రభు సారూప్యంలోనికి విశ్వాసులు రావాలి అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇంకా ప్రకాండము, శాఖలు, కలిశములు కలిసి ఉండాలి. ఆ కలిసి ఉండవి ఎలా ఉండాలి అంటే వాటిని ఆ ప్రకాండము మోసేట్టుగా ఉండాలి. విన్నరా? మోసేట్టుగా. మనం గమనిస్తే ఎత్తైన ప్రకాండము సగము నుండి ఇటు మూడు శాఖలు వచ్చినట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ శాఖల్ని ఎవరు మోస్తున్నారు? ప్రకాండము మోస్తుంది కదండి. అవును, ఆయన మన భారములు భరించువాడు కదండి. ఆయన మన భారములను భరించువాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రభు మనల్ని భరించువాడు. ఇంకా ఈ ప్రకాండము పైకి వెళ్ళిన తర్వాత పై దీపము ఎత్తుగా ఉండాలి. ఇరుపక్కల దీపములు దానికి సమానంగా ఉండాలి. సమానంగా ఉండి వాటి యొక్క వెలుగు ఖచ్చితంగా పైకి ముందుకు పడాలి. ముందు ఏముందండి? ఈ ప్రత్యక్ష గుడారంలో ఈ యొక్క దీప వృక్షము ఎదురుగా సముఖపు రొట్టెల బల్ల ఉంది. ఈ మందిరం అంతా కూడా ఈ వెలుగుతోనే నింపబడుతుంది. ఏమండి? ఈ వెలుగుతోనే నింపబడుతుంది. ఇంకా ఇదంతయు కూడా బంగారముతో చేయబడాలి. పరిపూర్ణుడైన దేవాతి దేవుడైన యేసు ప్రభువారినే చూపిస్తుంది. ఇంకా ఈ దీపములు రండి దేవుని వాక్యంలో నుండి నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చ ఒలివ నూనె తేవలెను. ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. వినరా? దీపము నిత్యము వెలుగుచుండవలెను. ఇంకో మాట కూడా మనం చూద్దాం. లేవీకాండం 24వ అధ్యాయము. లేవీకాండము అని 24వ అధ్యాయము. 24వ అధ్యాయంలో ప్రియులరా 3వ వాక్యాన్ని చూద్దామా? ప్రత్యక్ష గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఏంటది? దీపము ఏం చేయాలండి? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు, ఉదయం మొదలుకొని సాయంత్రం అనగా నిత్యం వెలగాలి. నిత్యము వెలగాలి. దీపము ఆరిపోకూడదు కదండి. దీపము ఆరిపోకూడదు. ఇంకో మాట, దీపములో నూనె పోయాలి. ఇప్పుడే మనం చదివాం 27, 20లో. ఈ నూనె ఏ నూనె అండి? ఒలీవ నూనె. ఒలీవ నూనె, ఒలీవ చెట్టు విశ్వాసికి సాదృశ్యం. దావీదు అన్నాడు, దేవుని మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని 52వ కీర్తనలో అన్నాడు కదా. అలాగైతే దంచి తీసిన ఒలీవ నూనె, దేవుని నామానికి స్తోత్రం, దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో విరివిగా జరగాలి అంటే ఏం చేయాలి అంటే దంచి తీసిన ఒలీవ నూనె కావాలి. కన్నీటి ప్రార్థన కావాలి. కష్టార్జిత సమర్పణ కావాలి.
దేవుని కొరకు మోకాలు వంచి శ్రమపడి సేవ చేసే జీవితం కావాలి. విరిగి నలిగిన హృదయము, తగ్గింపు జీవితము కావాలి. అలా జరిగినప్పుడు ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది. అంతేకాదండి, యాజకుడు ఆ దీపము ఒకవేళ కుడిగట్టిన ఆరిపోయినా ఏం చేస్తాడండి? అక్కడ కత్తెర అని రాశారు. ఆ కత్తెరతో ఆ ఒత్తిని కత్తిరిస్తట. ఏమండి? అనగా సరిదిద్దుతాడు. 119వ కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తనలో దావీదు గారు ఏమంటున్నారు చూడండి. నేను మసిబారిన సిద్ధె వలె ఉన్నాను అంటాడు కదూ. ఎక్కడ చదువుతాం ఆ మాట? అక్కడ దావీదు అన్నమాట 70 వచనం గుర్తులేదు. ఏమంటాడు అంటే, నేను మసిబారిన సిద్ధె వలె ఉన్నాను అంటాడు కదండి. అవును, దీపం వెలిగేటప్పుడు ఒకవేళ ఆ దీపము ఏమవుతుంది అంటే, ఏమండి, మసిబారుతుంది. అంటే ఒత్తి నూనెతో కలిసి వెలుగుతూ వెలుగుతూ పాడవుతూ ఉంటుంది. దాన్ని యాజకుడు ఏం చేస్తాడండి? సరిదిద్దుతాడు. కత్తెరతో కత్తిరించి సరిదిద్దుతాడు. ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దే ఆ ప్రక్రియ ఇది చూపిస్తుంది. ఇక రండి, మనం ముందుకెళ్దాం. చాలా సమయమైంది. ఈ దీప వృక్షము దేనికి సాదృశ్యంగా ఉంది? మొట్టమొదట చెప్తూ వచ్చాను. ఈ దీప వృక్షము యేసు ప్రభువారికే సాదృశ్యంగా ఉంది. అలాగైతే యేసు ప్రభువారికి సాదృశ్యము మాత్రమే కాదు, ఇది సంఘానికి కూడా సాదృశ్యంగా ఉంది. రండి, దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యము. ఆ సంఘము ఆయన శరీరము. వినరా? ఆ సంఘము ఆయన శరీరము. సో కాబట్టి ఆయన ప్రకాండము, శాఖలు విశ్వాసులు అనుకున్నాం. అలాగైతే సంఘం, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు క్రీస్తుతో అతుకబడి ఉన్న, శరీరముతో అతుకబడిన సంఘమునకు గుర్తుగా ఉంది. అలాగైతే సంఘము లోకమునకు ఏమండి? వెలుగు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ఇలా చదువుతాం. ప్రభువారు అంటారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంత మాత్రమేనా? ఆయనకు తను కూడా అన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమండి? 12వ వాక్యం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అలాగే మత్తయి సువార్తలో ఏమన్నారండి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రకాండపు దీపం వెలుగుతుంది, ప్రక్కనున్న శాఖలు వెలుగుతూ ఉన్నాయి. ఆ వెలుగు అక్కడ ఆ ప్రత్యక్ష గుడారములో వెలుగు ఇవ్వాలి. అలాగే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన మనం లోకానికి వెలుగును పంచాలి అనే సత్యం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఈ యొక్క ప్రియులారా, దీప వృక్షము దేవుని ఆత్మకు సాదృశ్యము. దేవుని ఆత్మకు సాదృశ్యము. జకరియా గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళితే అక్కడ ప్రియులారా, జకరియా గ్రంథంలో దేవుని దూత అడుగుతూ ఉన్నారు. ఏమండి? ఏమని అడుగుతున్నారు? నీకేం కనబడుతుందయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు చూడండి. జకరియా గ్రంథం ఏమి కనబడుచున్నదని అడగగా, ఆ, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరి 2 వినండి, సమయం అవుతుంది, అందుకే నేను త్వరపడుతున్నాను. గమనించండి, ఈ దీపస్తంభం యొక్క అర్థం ఏమిటి అంటే, మనం గనక 6, 7 వచనాలు మనం చదివితే అక్కడ అంటాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని. అనగా దేవుని ఆత్మకు సాదృశ్యం, పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యం. వినరా? ఈ దీప వృక్షము
పరిశుద్ధాత్మకు సాదృశ్యం, క్రీస్తు ప్రభువారికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం, పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యం. అలాగైతే దీపస్తంభం, దీపవృక్షము కృత నిబంధనలో దీపస్తంభముగా పేర్కొనబడింది. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం చదువుదామండి. ప్రకటన మొదటి అధ్యాయము, ప్రకటన అండి మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 4వ వాక్యం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యకాలములో ఉన్నవాడును ఆయన సింహాసనం ఎదుటున్న 7 ఆత్మల నుండి, వినరా, 7 ఆత్మలు కదండి. ఆత్మలు ఎన్ని? 7. ప్రియులరా, 7 ఆత్మలు. ఇక ముందుకు వెళదాం. 20వ వాక్యం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘముల దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘాలు. వినరా, బాగా వినాలి. 7 దీపాలు, 7 ఆత్మలు. వినండి, 7 దీపాలు, 7 ఆత్మలు. దీపాలను గురించి త్వరగా నేను చెప్తాను, దయతో గమనించండి. మొట్టమొదట ప్రియులరా, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వాక్యం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మొట్టమొదటిగా ఆత్మ దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. 7 దీపాల గురించి నేను మాట్లాడుతున్నాను. రెండవది ప్రియులరా, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 105వ వాక్యం. వాక్యము దీపము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు కదా. అలాగైతే వాక్యము దీపము కదండి. ఇక సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వాక్యం. అక్కడ ఆజ్ఞ దీపముగాను అంటాడు కదండి. కాబట్టి దేవుని ఆజ్ఞ దీపము. ఇంకా ముందుకు వెళితే ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. ఎవడైనాను దీపం వెలిగించి అంటాడు కదండి. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందామా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. సమయం అవుతుంది, త్వరగా. 5వ అధ్యాయము 14వ వచనము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. చాలండి. ఇక్కడ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కాబట్టి విశ్వాసి దీపము. విన్నరా, విశ్వాసి అనే దీపం. విశ్వాసి ఒక దీపం. విశ్వాసి ఒక దీపము అయితే ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అంటూ మనుషులు దీపం వెలిగించి కొంచెం కిందనైనను పెట్టరు గాని అది ఇంట నుండి వారికి వెలుగిచ్చుటకై దీప స్తంభమునలే పెట్టుదురు. విన్నరా, మరొక సువార్తలో కొంచెం కిందనైనను మంచం కిందనైనను పెట్టరు కదండి. దేవుడు నిజమైన వెలుగు. ఆయన మన ఆత్మలను వెలిగించి రక్షించి దేవుని బిడలుగా చేస్తే చాలా మంది కొంచాల కిందకు వెళ్ళిపోతున్నారు. చాలా మంది మంచాల కిందకు వెళ్ళిపోతున్నారు. మరి ఎక్కువ మంది చోటుకు వెళుతూ ఉన్నారు కదండి. ఇది చాలా మర్మయుక్తమైన మాట. కొంచెము కొలతకు సూచన, మంచము విశ్రాంతికి సూచన, చోటు దాక్కునటానికి సూచన. దేవుని చేత వెలిగించబడి రక్షించబడి సంఘములో చేర్చబడిన విశ్వాసి ఏం చేస్తున్నాడు? కొలత వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విశ్రాంతిని చూసుకుంటున్నాడు, తన సుఖాన్ని చూసుకుంటున్నాడు. అందరూ
తమ స్వంత కార్యములనే చూసుకొనుచున్నారు, కానీ యెహోవా కార్యములను చూచువారే లేరు. దేవుని నామానికి స్తోత్రం కదండి. అలాగైతే విశ్వాసి దీపము. ఇంకో మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త అని 6వ అధ్యాయము 22వ వాక్యం, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. వినరా? ఏమండి? కన్ను అనగా మన హృదయము. ఏమండి? మన మనస్సు మన హృదయము ఏమైపోతుంది చెప్పండి? దేవుడు వెలిగించడు. అయితే ఈ యొక్క కన్ను ఏమవుతుందండి? తన కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటి వారి కంట్లో నలుసును వెతుకుతున్నారు. ఈ విధంగా ఆత్మీయతను కోల్పోతున్నారు. ఇది చాలా దుఃఖకరమైన సంగతి అండి. ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వాక్యం ఏముంది అక్కడ? యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపము అని చదువుతాం. అలాగైతే విశ్వాసి ఎలా ఉండాలి? శుద్ధాత్మ చేత నింపబడి, రక్షించబడి, ఆత్మీయతలో నింపబడిన వ్యక్తి ఎలా ఉండాలి? ప్రభు కొరకు మండాలి అంటే విరిగి నలిగిన హృదయం కావాలి, సమర్పణ జీవితం కావాలి, దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అలా నింపబడిన వారు దేవుని కొరకు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మండుతారు. సువార్త కొరకు మండుతారు, సేవ కొరకు మండుతారు, ప్రభు కొరకు సమర్పించుకోవడానికి మండుతారు, దేవుని పరిచర్య కొరకు మండుతారు, దేవుని సేవ కొరకు మండుతారు కదండి. ఈనాడు అనేకులు ఆరిపోయిన దీపాల్లాగా ఉన్నారు. అందుకనే ఏమండి, లూకాసు వార్తలో 12వ అధ్యాయము 33వ వచనంలో మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటాడు. అలాగైతే మనం దేవుని కొరకు మండుచున్న దీపాల్లాగా ఉన్నారా? లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వాక్యం, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉంటే అందులో ఒకటి పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు వెతకత అని చదువుతున్నాం. అనగా ఇది ప్రార్థనా దీపం కదండి. చాలా మంది జీవితాల్లో సమస్యలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయని వారికి వీరికి చెప్తున్నారు. అలా ఇలా సనుక్కున్నారు, గొనుక్కున్నారు. దేవుడు మమ్మల్ని ఇట్టా చేస్తున్నాడు, అట్టా చేస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ వారిలో ప్రార్థన తగ్గిపోయిందని అర్థం చేసుకోలేకపోతున్నారు. వారిలో దేవుని యొక్క సహవాసం తక్కువైందని తెలుసుకుంటున్నారు. ఆరాధనకు వెళ్ళరు, క్రమకూడికలకు వెళ్ళరు, దేవుని పరిచర్యలో క్రమంగా ఉండరు. ఎందుకు అంటే ఏమేమో సాకులు చెప్తారు. నీవు దేవుల్లో నిలిచుంటే, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీవు దీవించబడతావు కదండి. ఆఖరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వాక్యం, గొర్రెపిల్ల ఆ పట్టణానికి దీపము అని ఉంది. పరలోక పట్టణానికి ఎవరు దీపం? గొర్రెపిల్ల అనగా క్రీస్తు ప్రభువే దీపము కదండి. అలాగైతే 7 దీపములు ఏంటి అట? 7 ఆత్మలు. ఇప్పుడు రండి, ఈ మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను, సమయం అయిపోయింది. 7 దీపములు, 7 ఆత్మలు అని చదివాం కదూ. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, యెషయా గ్రంథము అది 11వ అధ్యాయము 2వ వాక్యం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేచములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈ ఆత్మ యొక్క 7 కార్యాలు ఏంటవి? జ్ఞానమునకు ఆధారమైన ఆత్మ 1, వివేకమునకు ఆధారమైన ఆత్మ 2, ఆలోచనకు ఆధారమైన ఆత్మ 3, బలమునకు ఆధారమైన ఆత్మ 4, ఏమండి తెలివికి ఆధారమైన ఆత్మ
5 ఏమండి, యెహోవా ఎడల భయము పుట్టించు ఆత్మ, యెహోవా ఎడల భక్తి కలిగించు ఆత్మ, అదే పరిశుద్ధాత్మ 7 కార్యాలు కదండి. కాబట్టి 7 ఆత్మలు 7 దీపములు అని మనం చదివాం కదండి. అలాగైతే ఇక్కడ మొట్టమొదటిగా ఈ యొక్క దీప వృక్షము ప్రభువుకే సూచన, ఈ యొక్క దీప వృక్షము సంఘానికి సూచన, ఈ యొక్క దీప వృక్షము పరిశుద్ధాత్మకు సూచన. ఈ యొక్క దీప వృక్షము ప్రియులరా ఒలీవ నూనెతో నిండుతుంది, ఒలీవ నూనెతో వెలుగుతుంది. అనగా విశ్వాసుల కన్నీటి ప్రార్థనతో సంఘము వర్ధిల్లుతుంది. విశ్వాసుల యొక్క పరిశుద్ధ కష్టార్జిత సమర్పణతో సంఘము వర్ధిల్లుతుంది కదండి. ఈ మాట సత్యం. గమనించండి. ఇక 5వ మాట ఏముందండి? దీప వృక్షము దేవుని వాక్యానికి సాదృశ్యం. అనగా ఈ యొక్క దీప వృక్షము, దీపము అనగా వాక్యము దీపము. మనం ఇదివరకే చదివాం 119వ కీర్తనలో. అలాగైతే వాక్యమైన దీపం ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో ఉండాలి, లేకపోతే చీకటైపోతుంది. ఈ పూట వాక్యం వింటున్న నీవు, నీ సంఘం ఎంత పెద్దదైనా, నీ సంఘం ఎంత చిన్నదైనా, నీ పరిచర్య ఎంత గొప్పదైనా దాంట్లో దీపం ఉండాలండి. ఇంట్లో దీపం లేకపోతే ఇల్లంతా చీకటి. కనుక సంఘాల్లో దేవుని వాక్యం ఉండాలండి. వాక్యం ఉందా? దేవుని వాక్యం ఉందా? దేవుని వాక్యము ఏ సంఘంలో ఉంటుందండి? ఆచారాలు ఉన్నాయి, క్రమాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. చాలా మంది ప్రారంభించి మా పెద్దలు గొప్ప, మేము గొప్ప, మా క్రమం గొప్ప, మాది గొప్ప అని చెప్తున్నారు. కానీ వాక్య సత్యాల గురించి తెలియజేసే సంఘాలేవి? జాగ్రత్త సుమా. ఇంకా 6వది, దీప వృక్షము యేసుక్రీస్తు ప్రభు వారికే సూచన అని చెప్పుకున్నాం కదూ. అలాగైతే యేసు లోకమునకు వెలుగును అని యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చెప్పారు కదూ. అలాగైతే యేసు అనే శరీరానికి ఏమండి అనగా మొదలుకు శాఖలు అయిన విశ్వాసులు శరీరము, సంఘము. ఆ సంఘమైన మనం కూడా మీరు లోకమునకు వెలుగు అని ప్రభువారు చెప్పారు కదూ. అలాగైతే మన దీపములు వెలుగుతున్నాయా? మనము అనేకులకు వెలిగించుచున్నామా? మనము అనేకులను వెలిగించుచున్నామా లేదా ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఆఖరుగా 7వదిగా దీప వృక్షము విశ్వాసికి సూచన. ఇందాక చెప్పుకున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. ఏమండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? మీ దీపములు వెలుగుచుండనివ్వడి, మీ సత్క్రియలను ప్రచురము చేయుడి అంటాడు కదండి. లోకం ఏం చూస్తుందండి? మొట్టమొదటిగా విశ్వాసి ప్రవర్తనను చూస్తుంది. రెండవదిగా విశ్వాసి ప్రకటించే మాటలను చూస్తుంది. ప్రకటిస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఏమండి, మన జీవితం ఎలా ఉంది? దీపం వెలిగించి స్తంభం మీద పెట్టాలి, కొంచెం కింద, మంచం కింద, చాటు చోటున పెట్టుకుంది. అదే కానీ రక్షించబడిన విశ్వాసి దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడమే కాదు, దేవుని కొరకు సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అవునండి. అప్పుడు ఏమండి, ఆ కొమ్మలలో మొగ్గలును, పువ్వులను ఏమండి బాదము రూపములో ఉంటాయి అన్నారు. ఏమండి, మొగ్గలు వస్తాయి, దాంతో పిందెలు వస్తాయి. మీరు తీగలు, మీరు నాలో నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలించరు అన్నారు. అదే ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ముందుకు వెళితే అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును అంటాడు కదండి. ఎస్, ఈ పూట ఈ దీప వృక్షంలో మనకు కనబడే సత్యాలు మన ప్రభువే. రెండవది
ఆయన రక్షించిన సంఘమే. మూడవది ఆయన పరిశుద్ధాత్మే. నాలుగవది ఆ యొక్క యేసు ప్రభువారి యొక్క కలువరి శిలువ త్యాగముతో ఇయ్యబడిన ఆయన రక్తముతో కడుగబడిన బిడ్డలు ఒలీవ నూనె వలె తమ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నదే దీపవృక్షము. ఏమండి, ఇంకా దీపవృక్షము దేవుని వాక్యముతో నింపబడుట. అలాగే దీపవృక్షము వెలుగై ఉన్న క్రీస్తు, లోకమునకు వెలుగు. అలాగే దీపవృక్షము ప్రియులరా లోకమునకు వెలుగై ఉన్న విశ్వాసులకు సూచన. ఎలా ఉన్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక అండి. అట్టి వక్ర జనము మధ్య మీరు ఎలా ఉన్నారు అంటాడు, ఎలా ఉన్నారు అంటాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అన్యజనులైన దేవుని కుమారులు అట్టి జనం మధ్య మీరు జీవవాక్యం చేత పట్టుకొని లోకం జ్యోతుల వలె కనపడుతున్నారు. చాలండి. అట్టి వక్రజనము మధ్య మీరు ఎలా ఉన్నారు? జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల్లాగా కనబడుతున్నారు. ఎస్, మూర్ఖులైన ఈ లోకానికి, పాపంతో కూడిన ఈ లోకానికి, దుర్మార్గమైన ఈ లోకానికి మనం ఏమండి దేవుని వెలుగును పంచే దీపాల్లాగా ఉండాలి. అలాగైతే ఈ దీప వృక్షము యేసయ్య ప్రేమను చూపిస్తుంది. ఈ దీప వృక్షము యేసయ్య వెలుగును చూపిస్తుంది. ఈ దీప వృక్షము యేసయ్య వాక్యాన్ని చూపిస్తుంది. ఈ దీప వృక్షము యేసయ్య త్యాగాన్ని చూపిస్తుంది. దంచి తీసిన ఒలివ నూనె, ఆయన శిలువలో నలగగొట్టబడి కార్చిన రక్తము కదండి. నిజమే, దేవుని నామానికి స్తోత్రం. లోకమునకు వెలుగు పంచిన యేసయ్య, పాపులను వెలిగించిన యేసయ్య, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. అలాగైతే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి ఆయన వెలుగులో మనం కూడా వెలిగించబడిన వారమై మనము ఆయన వెలుగును పంచే వరంగా ఉండాలి. ఇది దీప వృక్షము యొక్క ప్రాముఖ్యత ప్రత్యక్ష గుడారములో. అలాగైతే సంఘములో దీపమైన నీవు నీ పని నువ్వు క్రమంగా చేస్తున్నావా? నీవు సంఘానికి వెలుగుగా ఉన్నావా, లేక సంఘాన్ని చీకటి పరుస్తున్నావా? నీవు ఆరిపోతే, వాక్యంలో ఉంది హెబ్రీ పత్రిక, ఇప్పటికే సమయం అయిపోయింది, వాక్యాలు చూపించటం సమయం వృధా అవుతుంది. 6వ అధ్యాయంలో అనుకుంటా, ఏమండి, ఒకసారి వెలిగించబడి ఆత్మీయ వరములను రుచి చూచి ఏమండి వెనుక తిరిగిన వాడిని మరలా మారు మనసు తీసుకురావడం కష్టము అన్నారు. జాగ్రత్త సుమా. దేవుడు నిన్ను వెలిగించాడు, పరిచర్యకు నిన్ను ఒక దీపంగా పెట్టాడు, సంఘానికి నిన్ను ఒక దీపంగా పెట్టాడు. సంఘానికి వెలుగుగా, సంఘానికి ప్రయోజనకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా, లోకానికి ఆశీర్వాదకరంగా సువార్త ప్రకటించే విధంగా, దేవుని ప్రేమను పంచే విధంగా, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసే విధంగా నిన్ను చేస్తే నువ్వేం చేస్తున్నావు? నువ్వు వెలుగున్నావా లేక ఆరిపోయావా? ఏం చేస్తామండి? ఉద్యోగం సరిపోతుంది, ఇంట్లో పని సరిపోతుంది, తీరుబాటే లేదండి. వాక్యం వినటానికి, వాక్యం విందాము అనుకుంటే అలిసిపోయి నిద్రపోతున్నానండి. ప్రార్థన చేసుకుందామంటే మోకరించే నిద్రపోతున్నానండి. నిద్రపోతున్నావా? జాగ్రత్త సుమా. మీ హృదయములో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందంగా ఉంటే జాగ్రత్త సుమా. మనల్ని మనం సిద్ధపరుచుకుందాం, సరి చేసుకుందాం, దైవాశీర్వాదం పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేను గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 పోయిన వారం మనం ఏమి మనం అధ్యయనం చేసిన జ్ఞాపకం ఉందనుకుంటారు మీకు?